ఎడ్గర్ డేల్ అనుభవ శంకులో పైనుంచి రెండవ స్థానంలో ఉన్న అభ్యసన అనుభవం ఏది? ఫస్ట్ ఆప్షన్ క్షేత్ర పర్యటనలు, సెకండ్ దృశ్య సాంకేతికాలు, 3 కదిలే చిత్రాలు, 4 ప్రదర్శనలు. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. రెండవ ప్రశ్న, రేడియో, కార్టూన్, నాటకీకరణ అనేవి ప్రక్షేపితం కాని బోధనోపకరణాలు. వీటికి గల సరైన విద్యాపరమైన పేర్లు వరుసగా శ్రవణ ఉపకరణం, గ్రాఫిక్ ఉపకరణం, కృత్య ఉపకరణం. రెండో ఆప్షన్ కృత్య ఉపకరణం, గ్రాఫిక్ ఉపకరణం, శ్రవణ ఉపకరణం. మూడో ఆప్షను కృత్య ఉపకరణం, శ్రవణ ఉపకరణం, గ్రాఫిక్ ఉపకరణం. నాలుగవది గ్రాఫిక్ ఉపకరణం, శ్రవణ ఉపకరణం, కృత్య ఉపకరణం. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. మూడో ప్రశ్న, విద్యార్థుల్లో అభిరుచులను, పఠనా సామర్థ్యాన్ని పెంపొందించేందుకు వాడే కార్టూన్లను ఏ గ్రాఫ్ను ఉపయోగిస్తారు? ప్లానెల్ గ్రాఫ్, సచిత్ర గ్రాఫ్, బార్ గ్రాఫ్, రేఖాచిత్రాల గ్రాఫ్. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. మూడో ప్రశ్న, ఉపాధ్యాయులకు సంబంధించిన బోధనా సామాగ్రి కరిక్యులం గైడ్లు, అట్లాస్, అనుబంధ సామాగ్రి, వర్క్ బుక్. 3 అనుబంధ సామాగ్రి ఇస్ ద రైట్ ఆన్సర్. ఐదో ప్రశ్న, ఒక ప్రదేశాన్ని చూపించేందుకు సార్వత్రికంగా ఆమోదించిన చిహ్నం మ్యాప్, ఫోటోగ్రాఫ్, గ్రాఫ్, చార్ట్. ఆప్షన్ 1 మ్యాప్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆరో ప్రశ్న, ఒక నగర పరిపాలన వ్యవస్థీకరణ, కార్యనిర్వహణ, న్యాయ, శాసన వ్యవస్థల మధ్య సంబంధాన్ని చూపించేందుకు ఏ రకమైన చార్ట్ ఉపయోగపడుతుంది? పట్టికా చార్ట్, సంబంధాలను సూచించే చార్ట్, ప్రవాహ చార్ట్, కాలక్రమ చార్ట్. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఏడో ప్రశ్న, సాంఘిక శాస్త్ర ప్రయోగశాలలో ఉంచదగిన వాతావరణ సంబంధిత పరికరం గొలుసు, డివైడర్, బాక్స్ అయస్కాంతం, బారోమీటర్. బారోమీటర్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఎనిమిదో ప్రశ్న, భారత స్వాతంత్ర ఉద్యమం అనే పాఠాన్ని బోధించేందుకు ఒక ఉపాధ్యాయుడు పైకి ఉబికే చిత్రాల పుస్తకాలను ఉపయోగించాడు. అతడు ఉపయోగించిన ఆ పుస్తకాలు ఏ దృశ్య సాధనాల రకానికి చెందినవి? త్రిపార్శ బోధనోపకరణాలు, ద్విపార్శ బోధనోపకరణాలు, కృత్యోపకరణాలు, దృశ్య శ్రవణోపకరణాలు. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. తొమ్మిదవ ప్రశ్న, దేశ పటాలను విద్యార్థులతో ఖచ్చితంగా తయారు చేయించేందుకు ఉత్తమమైన పద్ధతి ఏది? ఆవరణ పటాలను పూరించే పద్ధతి, స్మృతి ద్వారా చేసే పద్ధతి, పటాలను ట్రేస్ తీసే పద్ధతి, నైష్పాత్తిక చతురస్రాల పద్ధతి. 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 10వ ప్రశ్న, సముద్ర మట్టం నుంచి 400 మీటర్ల ఎత్తులో గల ఒక కొండను పటంలో ఏ రంగుతో సూచించాలి? ఎరుపు, పసుపు, చిక్కని ఆకుపచ్చ, తేలికైన ఆకుపచ్చ. తేలికైన ఆకుపచ్చ. 11వ ప్రశ్న, వివిధ రకాల మ్యాపులు, చార్టుల తయారీకి సంబంధించిన శాస్త్రం కార్టోగ్రఫీ, ఫోటోగ్రఫీ, ఫోటోగ్రామెట్రీ, టోపోగ్రఫీ. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. 12వ ప్రశ్న, రెండవ ప్రపంచ యుద్ధం వరకు ప్రపంచం అనే పాఠాన్ని బోధించేటప్పుడు ఉపాధ్యాయుడు జర్మనీలో, ఇటలీలో ఏకకాలంలో జరిగిన సంఘటనలను వివరించేందుకు ఉపయోగించే కాలరేఖ చార్టు తిరోగమన కాలరేఖ చార్టు, పురోగమన కాలరేఖ చార్టు, సచిత్ర కాలరేఖ చార్టు, సమకాలీన కాలరేఖ చార్టు. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. 13వ ప్రశ్న, భూమి ఆవరణాలు అనే పాఠాన్ని బోధించేందుకు తోడ్పడే ఉత్తమమైన బోధనోపకరణం నమూనా, డెమోరమా, భౌతిక పటం, రంగుల పటం. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. 14వ ప్రశ్న, ఒక కాలంలోని సంఘటనలను ప్రస్తుత కాలం నుంచి భూతకాలం వరకు, భూతకాలం నుంచి ప్రస్తుత కాలం వరకు చూపే కాలరేఖలు వరుసగా తిరోగమన కాలరేఖలు, పురోగమన కాలరేఖలు. పురోగమన కాలరేఖలు, తిరోగమన కాలరేఖలు, తిరోగమన కాలరేఖలు, సచిత్ర రేఖలు, సచిత్ర కాలరేఖలు, పురోగమన కాలరేఖలు. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. 15వ ప్రశ్న, మ్యాప్, గ్లోబులు వరుసగా త్రిమితీయంగా భూ ఉపరితలాన్ని చూపుతాయి, చదునుగా భూ ఉపరితలాన్ని చూపుతాయి, త్రిమితీయంగా చదునుగా భూ ఉపరితలాన్ని చూపుతాయి, చదునుగా త్రిమితీయంగా భూ ఉపరితలాన్ని చూపుతాయి. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. 16వ ప్రశ్న, సతత హరిత అరణ్యాలను మ్యాప్ పై సూచించేందుకు ఉపయోగించే రంగు తేలికైన ఆకుపచ్చ, ముదురు ఆకుపచ్చ, తేలికైన చామన ఛాయ, పసుపు ఆకుపచ్చ. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. 17వ ప్రశ్న, కార్టూన్లు, తోలుబొమ్మలు వరుసగా త్రిపార్శ బోధనోపకరణం, ద్విపార్శ బోధనోపకరణం, ద్విపార్శ బోధనోపకరణం, త్రిపార్శ బోధనోపకరణం, 2 ద్విపార్శ బోధనోపకరణాలే, 2 త్రిపార్శ బోధనోపకరణాలే. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. 18వ ప్రశ్న, ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు పాఠ్య బోధనలో భాగంగా గోల్కొండ కోటను సందర్శనకు ఏర్పాటు చేశాడు. ఆ కోట ఏ రకమైన మూలాధారం? పురావస్తు సంబంధ ఆధారం, మౌలిక సాంప్రదాయం, శాసనాలు, లిఖిత ఆధారాలు. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. 19వ ప్రశ్న అండి, ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు
పాఠ్య బోధనలో భాగంగా దగ్గరలోని మ్యూజియానికి సందర్శనకు ఏర్పాటు చేసిండు. ఉపాధ్యాయుడు ఉపయోగించిన వనరు ఏ రకానికి చెందుతుంది? మత సంబంధ వనరు, చారిత్రక వనరు, ఆర్థిక వనరు, భౌతిక వనరు. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. 20వ ప్రశ్న. బ్యాంకు, బాలభవన్ అనేవి ఏ రకమైన వనరులకు ఉదాహరణలు? 2 ఆర్థిక విలువ గల వనరులే, 2 సాంస్కృతిక విలువ గల వనరులే, ఆర్థిక సాంస్కృతిక విలువ గల వనరు, సాంస్కృతిక ఆర్థిక విలువ గల వనరు. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. 21వ ప్రశ్న. కొండ ప్రాంతంలోని రోడ్లను మ్యాప్లో సూచించేందుకు ఏ రేఖలను ఉపయోగిస్తారు? సరళ రేఖలు, వక్రరేఖలు, వలయ రేఖలు, వాలు రేఖలు. ఆప్షన్ 4 వాలు రేఖలు ఇస్ ద రైట్ ఆన్సర్. 22వ ప్రశ్న. మ్యూజ్ అంటే ఉపయోగించిన వస్తువుల సముదాయం, విద్యా దేవత ఆలయం, ప్రాచీన కాల ఆరాధ్య దేవత పేరు, పురాతన నాగరికత అవశేషాల కేంద్రం. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. 23వ ప్రశ్న. పాఠశాలల్లో అధ్యయన కేంద్రాలను స్థాపించడంలో ముఖ్య ఉద్దేశం? పాఠ్యేతర అంశాలను తెలియజెప్పడానికి, విద్యార్థులకు పాఠ్యేతర అంశాలను తెలియజెప్పడానికి, పాఠ్యాంశాల అదనపు విషయ సామాగ్రిని అందుబాటులోకి తేవడానికి, తరగతికి స్థాయికి తగిన సామర్థ్యాలు లేని వారి విద్యా ప్రయోజనాలు, పాఠశాలలకు తరచూ గైర్హాజరయ్యే విద్యార్థుల విజ్ఞానాన్ని వికాసానికి. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. 24వ ప్రశ్న. విద్యార్థులకు బుర్రా గుహలకు విజ్ఞాన యాత్రకు తీసుకెళ్లారు. ఏ విలువ గల వనరుల దర్శనానికి విద్యార్థులు వెళ్లారని చెప్పొచ్చు? సాంస్కృతిక, చారిత్రక, శాస్త్రీయ, భౌగోళిక. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. 25వ ప్రశ్న. విద్యార్థులు క్షేత్ర పర్యటనకు వెళ్లారు అంటే ఏంది? సమాజాన్ని విద్యార్థుల వద్దకు తీసుకెళ్లడం, పాఠశాలను సమాజం వద్దకు తీసుకెళ్లడం, అధ్యయన అంశాలను మెరుగుపరచడం, పాఠ్యేతర అంశాలను విద్యార్థులకు పరిచయం చేయడం. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. 26వ ప్రశ్న. విద్యార్థుల్లో అంతర్దృష్టి వికాసం, సహకార భావం పెంపొందాలంటే తోడ్పడేవి? పాఠశాల శిబిరాలు, క్షేత్ర పర్యటనలు, సాంఘిక సేవా కార్యక్రమాలు, అధ్యయన కేంద్రాలు. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. 27వ ప్రశ్న. పాఠశాల పౌర శిక్షణ కార్యక్రమాల్లోని ప్రధాన కార్యకలాపం? స్వచ్ఛంద సేవ, పాఠశాల రూపకల్పన, క్రమశిక్షణ నియమావళి, విద్యార్థుల్లో పౌరనీతిని అభివృద్ధి చేయడం, పాఠశాల పార్లమెంటు నిర్వహణ. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. 28వ ప్రశ్న. విజ్ఞాన యాత్రలు అధ్యయనం, ప్రయాణం, పరిశీలన, విజ్ఞానానికి ద్వారాలు అని చెప్పినవారు? శామ్యూల్ జాన్సన్, ఎడ్గర్ డేల్, మేక్సన్, కిల్పాట్రిక్. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. 29వ ప్రశ్న. విద్యార్థి ఒక దినపత్రిక నుంచి విషయ సామాగ్రిని సేకరించాడు. ఆ పత్రిక దేనికి చెందినదిగా చెప్పొచ్చు? ప్రధాన ఆకారాలు, ప్రాథమిక ఆకారాలు, ద్వితీయ ఆకారాలు, తృతీయ ఆకారాలు. తృతీయ ఆకారాలు ఇస్ ద రైట్ ఆన్సర్. 30వ ప్రశ్న. వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో వచ్చే మార్పులను చూపించడానికి ఉపయోగించే గ్రాఫ్ ఏది? సచిత్ర గ్రాఫ్, బార్ గ్రాఫ్, లైన్ గ్రాఫ్, వలయ గ్రాఫ్. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. 31వ ప్రశ్న. రాష్ట్రపతికి గల అధికారాలను అర్థవంతంగా బోధించాలంటే ఉపయోగించే చార్ట్ ఏది? టేబుల్ చార్ట్, ఫ్లో చార్ట్, పంపిణీ చార్ట్, స్ట్రిప్ చార్ట్. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. 32వ ప్రశ్న. భూమి ఉపరితల పత్రికలు అని వేటినంటారు? చార్ట్లు, మ్యాప్లు, గ్లోబులు, నమూనాలు. ఆప్షన్ 2 మ్యాప్లు ఇస్ ద రైట్ ఆన్సర్. 33వ ప్రశ్న. మ్యాప్ను తయారు చేయడానికి నైష్పత్తిక చతురస్రాల పద్ధతి కంటే సులభమైనది ఏది? ప్రక్షేపణ పద్ధతి, ప్రకల్పన పద్ధతి, త్రిమితీయ విస్తరణ పద్ధతి, సెల్యులాయిడ్ పద్ధతి. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. 34వ ప్రశ్న. మన రాష్ట్రంలో మొదటిసారిగా విద్యార్థుల కృత్యాధార అభ్యసనానికి అవసరమైన బోధన సామాగ్రి అందించిన పథకం ఏది? ఏపీపీఈపీ, ఓబీబీ, డిపిఈపి, ఎస్ఎస్ఏ. ఫస్ట్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. 35వ ప్రశ్న. పాఠ్య విషయం విద్యార్థులకు ఆసక్తిదాయకంగా ఉండాలంటే బోధనాభ్యసన సామాగ్రి ఎలా ఉండాలి? నిత్య నూతనంగా ఉండాలి, మంచి విలువ కలిగి ఉండాలి, స్థానికంగా తయారు చేసి ఉండాలి, విద్యార్థులు గతంలో చూసినవై ఉండాలి. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. 36వ ప్రశ్న. క్రింది వాటిలో గ్రాఫిక్ ఉపకరణం కానిదేది? ఫ్లాష్ కార్డులు, పటాలు, కార్టూన్లు, నమూనాలు. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. 37వ ప్రశ్న. పాక్ ఆక్రమిత కాశ్మీర్ POK గురించి విద్యార్థులకు వివరించడానికి అనువైన పటాలు? భౌగోళిక పటాలు, రాజకీయ పటాలు, భౌగోళిక రాజకీయ పటాలు, రిలీఫ్ పటాలు. భౌగోళిక రాజకీయ పటాలు ఇస్ ద రైట్ ఆన్సర్. 38వ ప్రశ్న. రిలీఫ్ పటాలు ఎలా ఉంటాయి? ఎత్తు పల్లాలతో తయారుంటాయి. ఇవి త్రిమితీయ పటాలు, వివిధ రంగులతో ఉంటాయి పైవన్నీ. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. మనకు 39వ ప్రశ్న. విద్యార్థుల్లో ఆసక్తిని పెంపొందించే చార్ట్లు? ట్రిప్టీ చార్ట్లు, టైమ్ లైన్ చార్ట్లు, ఫ్లో చార్ట్లు, ట్రీ చార్ట్లు. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్.
40వ ప్రశ్న. మన జాతీయ ఆదాయానికి వివిధ ఆదాయ వనరుల నుంచి ఎంత శాతంలో ఆదాయం వచ్చిందో విద్యార్థులకు అర్థమయ్యేలా వివరించడానికి అనువైన గ్రాఫ్ ఏది? సచిత్ర గ్రాఫ్, పై గ్రాఫ్, బార్ గ్రాఫ్, లైన్ గ్రాఫ్. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. 41వ ప్రశ్న. నల్లబల్లను సక్రమంగా వాడటానికి గల నియమాల్లో ఇది ఉండదు. నల్లబల్లపై రాసే అక్షరాల సైజు 2.5, 21 కాదు 2.5 అంగుళాల వ్యాసంతో ఉండాలి. క్లిష్టమైన అంశాలను డయాగ్రామ్ ముందే రాసుకుని లేదా గీసి ఉంచాలి. పాఠ్య విషయాన్ని స్పష్టంగా వివరిస్తే బోర్డు ముఖ్యాంశాలు రాయాలి. విద్యార్థులు కూడా నల్లబల్లపై రాసేలా చర్యలు తీసుకోవాలి. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. 42వ ప్రశ్న. ఏ బోధనాభ్యసన సామాగ్రిని ఉపయోగించి బోధించే ఉపాధ్యాయుడు అంటే ప్రఖ్యాత విద్యావేత్త కొమినియన్కు చాలా కష్టం? నల్లబల్ల, స్పెసిమెన్లు, చార్ట్లు, గ్రాఫ్లు, స్లైడ్లు, ఫిల్మ్ స్ట్రిప్లు. స్పెసిమెన్లు ఇస్ ద రైట్ ఆన్సర్. 43వ ప్రశ్న. ప్రాచీన మానవుడు ఉపయోగించిన వస్తువులను గురించి బోధించేటప్పుడు విద్యార్థులకు ఆసక్తిదాయకంగా ఉండడానికి ఉపాధ్యాయుడు ఉపయోగించాల్సిన బోధనాభ్యసన సామాగ్రి ఇది? స్పెసిమెన్లు, ఓవర్ హెడ్ ప్రొజెక్టర్, స్లైడ్లు, చిత్రాలు. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. 44వ ప్రశ్న. పాఠశాలలో బోధనాభ్యసన సామాగ్రిని భద్రపరిచే బాధ్యతను ఎవరు నిర్వహించడం ఉత్తమం? సంబంధిత ఉపాధ్యాయుడు, ప్రధాన ఉపాధ్యాయుడు, అటెండర్, విద్యార్థులు. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. 45వ ప్రశ్న. పాఠశాలలో ఎక్కువగా ఉపయోగించే మ్యాప్లు ఏవి? రిలీఫ్ మ్యాప్లు, 3 డైమెన్షనల్ మ్యాప్లు, ప్లాట్ మ్యాప్లు, స్పెసిమెన్ మ్యాప్లు. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్.